జలయజ్ఞంలో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంది ఉత్తమ్ కాదా అని ప్రశ్నించారు హరీష్ రావు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 17,000 కోట్ల నుంచి తట్టమట్టి ఎత్తకుండానే 40,000 కోట్ల రూపాయలకు పెంచుకున్న సంగతిని మరిచిపోయారా అని ప్రశ్నించారు. తుమ్మడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్రతో ఎటువంటి ఒప్పందం చేసుకోకుండానే అడ్వాన్సులు దండుకున్నది ఉత్తమ్ కాదా అని మండిపడ్డారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి ప్రజాధనాన్ని లూటీ చేశారని దుయ్యబట్టారు హరీష్ రావు. దేశంలోనే తెలంగాణను అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టిన ఘనత కేసీఆర్ దని స్పష్టం చేశారు హరీష్ రావు. వ్యవసాయ రంగ అభివృద్ధిలో ఇతర మానవ అభివృద్ధి సూచికలో తెలంగాణ సత్తా చాటిందని గుర్తు చేశారు. 2014-15 నుంచి 2023-24 మధ్య కాలంలో ఆహార పంటల ఉత్పత్తి వృద్ధి రేటు పెరుగుదలపై కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఏముందో ఉత్తమ్కు తెలియదా అని ప్రశ్నించారు. 16.42% వృద్ధి రేటుతో పంజాబ్, హర్యానా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర లాంటి పెద్ద వ్యవసాయ రాష్ట్రాలను వెనక్కి నెట్టి తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఆహార పంటల ఉత్పత్తిలో పంటల విస్తీర్ణాన్ని సాధించడంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టింది కేసీఆర్ కాదా? కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు అనుకూల వ్యవసాయ విధానాలు కావా? కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితం కండ్ల ముందు సాక్షాత్కరించిందని తేల్చి చెప్పారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ వ్యవసాయానికి ఊపిరిలూదిందని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంలో దేశంలోని తెలంగాణను ప్రథమ స్థానంలో నిలబెట్టిన కేసీఆర్ పై అక్కసు వెళ్లగక్కడానికి ఉత్తమ్కు నోరెలా వచ్చిందని నిప్పులు చెరిగారు హరీష్ రావు. కేసీఆర్ ప్రభుత్వం సాధించిన విజయాలను తమవిగా చెప్పుకోవడం కాంగ్రెస్ సర్కార్కు కొత్తేమీ కాదని మండిపడ్డారు హరీష్ రావు. దేవాదుల ప్రాజెక్టులో 300 రోజులు 60 టీఎంసీల నీటిని ఎత్తిపోసామని తమ ఘనతగా చెప్పుకున్నారని దుయ్యబట్టారు. సమ్మక్క సాగర్ బ్యారేజ్ కట్టకపోయి ఉంటే ఆ పని చేయగలిగేవారా అని ప్రశ్నించారు. సీతారామ ప్రాజెక్టులో 3 పంప్ హౌజులు పూర్తి చేసి రెడీగా పెడితే బటన్ నొక్కి ప్రాజెక్టును కాంగ్రెస్ ఘనతగా చెప్పుకున్న వైనాన్ని చూసి ఖమ్మం జిల్లా ప్రజలు నవ్వుకున్నారని తేల్చి చెప్పారాయన. ఇప్పుడు వరంగల్ జిల్లా ప్రజలు కూడా నవ్వుకుంటున్నారని స్పష్టం చేశారు. కమిషన్ల కోసం జలయజ్ఞాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ అని చురకలంటించారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడానికి కాంగ్రెస్ వదిలిపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసింది తామేనని కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు.